ఈమె అప్రోచ్ అయింది, బట్ కాంగ్రెస్ పార్టీ రిజెక్ట్ చేసింది అనేది ఆ కథనాల యొక్క సారాంశం. ఒక్క నిమిషం శోభ గారు, 1 minute టైం అయిపోయింది. తెలంగాణ ప్రజలకి డిబేట్ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, కేసీఆర్ అనేటోడు మామూలు పొలిటీషియన్ కాదు. 24 hours 365 days తన వైల్డ్ ఫ్యాంటసీల ద్వారా 1200 మందిని ఒక్క రక్తపు చుక్క లేకుండా తెలంగాణ తెస్తా అని 1200 పిల్లల మందిని చావడానికి ఇండైరెక్ట్ కారణమైనోడు. ఇలా కేసీఆర్ స్వతహాగా పిరికోడు, నేను స్వయంగా తెలుసు. ఈ పిరికోళ్ళ మెంటాలిటీ ఎట్లుంటుందంటే, వైల్డ్ ఫ్యాంటసీస్ ఉంటాయి. బలవంతుడితో యుద్ధం చేయడం వేరు, పిరికోళ్ళతో యుద్ధం చేయడం వేరు. వీళ్ళ మెదడు ఎప్పుడు షార్ప్గా పనిచేస్తుంటుంది. కేసీఆర్ తరం అయిపోయింది. 14 సంవత్సరాలు ఉద్యమం చేసిండు, 10 సంవత్సరాలు ప్రపంచంలో ఎవ్వరు ఎంజాయ్ చేయనంత ఎంజాయ్ చేసిండు. పవర్ కరప్ట్స్, అబ్జల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్జల్యూట్లీ. చాప నీళ్ళల్లో ఉంటూ ఎంత నీళ్లు తాగుతుందో చాపకే తెలుసు. వీళ్ళు చేసిన కరప్షన్ తెలంగాణ సమాజాన్ని ఒక 50 ఏళ్ళైనా కూడా చేయనంత అప్పుల కుప్ప చేశారు. ఇప్పుడు కేసీఆర్కి సేఫ్ ఎగ్జిట్ కావాలి. స్వతహాగా ఏంటంటే, ఆయన పరువుకి కానీ ఆయన జైల్లో పెడతామంటే భయపడతాడు. ఆయన పాస్పోర్ట్ కేసులు అప్పటి నుంచి చూస్తే ఇప్పుడు ఆయనకున్న భయాన్ని తప్పించుకోవాలంటే ఎక్కడో కథ ఇలాకత్ మాఫియా బయటపడకుండా చూడాలి. ఇంకొకటి ఏంటంటే, కేసీఆర్ నా దృష్టిలో, నా అనుభవంతో, హిందుస్థాన్ లీవర్ లిమిటెడ్ కంపెనీ అనేది మార్కెటింగ్ స్ట్రాటజీలో 4 సబ్బులు అదే రిలీజ్ చేస్తుంది, రెక్సోనా సబ్బు అన్ని కూడా. ఇట్లనే కేసీఆర్ కూడా తన తర్వాత తన అల్లుడో తన కూతురో తన కొడుకో తన వాళ్ళే రూల్ చేయాలని 4 పోటీ పెట్టి, వాళ్ళకి తెలియకుండానే 4 పోటీ పెట్టి అవసరమైతే 4 బలి చేస్తాడు. ఏ దుకాణం సక్సెస్ అయితే అది కేసీఆర్ బిడ్డదో, ఎందుకంటే అంతటి ప్రమాదకరమైన రైట్. విఠల్ గారు అండ్ శోభరాణి గారు అండ్ విఠల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చర్చలో పాల్గొని దిలీప్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు.